26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. ఆశ్చర్యకరమైన విషయం, శ్రావణ మాసానికే ప్రత్యేకం. పరస్పరం విరుద్ధ శక్తులను వెంటనే పూజించడం. చవితి రోజు నాగులను పూజించాలి అని చెప్పిన సంప్రదాయం పంచమి నాడు గరుడ పంచమి అన్న పేరిట గరుత్మంతుడిని స్మరించుకోవాలి అని తెలియజేస్తుంది. సంప్రదాయంలో ఈరోజు విశేషంగా ఋషి పంచమి అనే వ్రతాన్ని పాటిస్తారు. ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేసుకొని ఉత్తరేణి ఆకులను నులిపి దేహానికి అలదుకొని వేడి నీటితో స్నానం చేసేది మహిళలు కాగా, మట్టిని దేహానికి అలదుకొని పురుషులు స్నానం చేయాలి. ఈరోజు మొదలుగా ద్వాదశి వరకు 7 రోజులు సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం అనే వ్రతం పేరిట ఉపవాస వ్రతాన్ని పాటించాలి. భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు ఇలా సప్తర్షులను స్మరిస్తూ ప్రత్యేకమైన ఆరాధన ఈరోజు సప్తర్షి మండలం విశేషంగా మనకు కనిపిస్తుంది కాబట్టి స్మరించుకోవాలి. వ్రతాలన్నీ కూడా ఉపవాసంతో ముడిపడి ఉండడం మరి ఒక విశేషం. గరుడ పంచమి అన్న వ్రతాన్ని ఈ గరుత్మంతుడికి సర్పములకు ఎలా ఏర్పాటు చేశారా అన్న విశేషాన్ని మనం ఒక్కసారి స్మరించుకుంటే పురాణాలలో దీనికి ఆధారాలేవి కూడా కానరావు. కానీ కద్రువ వినతలకు సంబంధించిన సంతానమే సర్పములు, గరుత్మంతుడు. కద్రువ సంతానం సర్పములు కాద్రవేయులు. వినత కుమారుడు గరుత్మంతుడు వైనతేయుడు. వినత కద్రువకు దాస్యం చేసే సందర్భం పూర్వం ఏర్పడి ఉన్నది. ఉచ్చైశ్రవంతోగా నల్లగా ఉన్నది అన్న మాయ, మోసం, ఛలం కారణంగా వినత కద్రువకు దాస్యం చేయవలసి వచ్చింది. తన సంతానమైన ఈ సర్పములకు అమృతత్వం కావాలి అనేటటువంటి దూర ఆలోచనతో కద్రువ వినతకు దాస్యం పోవాలి అంటే అమృతం తీసుకొని వచ్చి తన పిల్లలకు అందించాలి అన్న నియమం సూచించింది. తల్లి దాస్య విముక్తి కోసం వైనతేయుడు స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడి వజ్రాయుధం ధాటిని కూడా తట్టుకొని ఒక్క ఈక మాత్రమే రాల్చి అమృత భాండమును తెచ్చి నేలపైన పెట్టకూడదు కాబట్టి దర్భములను పరిచి ఆ దర్భలపైన ఉంచాడు ఈ అమృత భాండాన్ని. తెచ్చిచ్చాను కదా అన్నాడు. తల్లికి దాస్య విముక్తి కలిగించాడు. మరుక్షణమే ఇంద్రాదులు ఆ అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దర్భలపైన అమృతం ఏదైనా బిందువులుగా చిలకరింపబడినదేమో అనేటటువంటి ఆశతో సర్పములన్నీ ఆ దర్భలను నాకగా వాటి నాలికలు చీలికలుగా మారి రెండుగా మారడంతో సర్పములన్నీ ద్విజిహ్వలుగా మారాయి అని మనకు పురాణ కథనం. తల్లిపైన అపారమైన ప్రేమ గరుత్మంతుడు కలిగి ఉన్నాడు. గరుడ పంచమి పరమాద్భుతమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీవారికి విశేషంగా గరుడ వాహన సేవలో మనకందరికీ కూడా స్వామివారి దర్శనాన్ని కలిగింపజేస్తారు. అక్కడ అర్చక స్వాములు, స్వామివారు మలయప్ప స్వామివారు ఈ రోజున విశేషంగా తిరుమాడ వీధులలో గరుడ వాహనం పైన విజయం చేస్తారు. పూర్వం మహిళలు మాసిక నియమాలలో వచ్చే దోషాలను తొలగించుకోవడం కోసం నిర్వహించేటటువంటి 2 వ్రతాలలో లక్షవత్తుల నోము ఒకటి, అలాగే గరుడ పంచమి అన్న పేరిట సప్తర్షికి సంబంధించిన వ్రతాన్ని పాటించేటటువంటి వ్రతం ఈనాడు పాటించే వ్రతం. అన్నింటా కూడా విశేషం ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేసుకోవడం, ఉత్తరేణి ఆకులను వినియోగించడం మహిళలకు ప్రత్యేకం. ఇది ఈనాటి గరుడ పంచమి విశేషం తెలుసుకున్నాం. మలయప్ప స్వామి వారిని ప్రదోష సమయంలో దర్శనం చేసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.